కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనము నుండి 14 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరము కూడా భయభక్తులతో చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనును, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కొట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తువి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి అందరూ కూడా కూర్చొనవచ్చును. గమనించినట్లయితే మొదటగా సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. చెప్పే వర్తమానం ఏంటంటే, మనిషి పుట్టుక దేవుడు కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుచున్నది. ఆమేన్. దేవుడు కలుగజేసిన మనిషి పుట్టుక ఏం కలిగిస్తూ ఉందండి? భయమును ఆశ్చర్యమును కలిగిస్తూ ఉంది. ఆయన మనలను కలుగజేసిన విధానమును బట్టి మనకు భయము ఆశ్చర్యము కలుగుతున్నది అని ఇక్కడ దావీదు మహారాజు హల్లెలూయా, గొప్ప మహారాజు, ప్రపంచమును క్షమించండి ఇజ్రాయేల్ దేశమును పరిపాలించినటువంటి గొప్ప రాజు, ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన విధమును గురించి మనము 139వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని నిమిషాలు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దావీదు ఏమంటున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడంట? దేవుడు అంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట? నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దావీదు యొక్క హృదయమును దేవుడు పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. యోబు యొక్క హృదయమును దేవుడు పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. అబ్రహాము యొక్క హృదయమును దేవుడు పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు.
శిష్యుల యొక్క హృదయాలను దేవుడు పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వధువు యొక్క హృదయమును కూడా దేవుడు పరిశోధించి తెలుసుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా నీవు నా హృదయమును పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హృదయములను పరిశోధించి తెలుసుకునివాడు దేవుడు ఒక్కడే. మనిషి యొక్క హృదయములో ఏమున్నదో పక్క వ్యక్తికి తెలీదు. ఆమేన్. అది ఎవరికి తెలుస్తుంది అంటే దేవుని యొక్క ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి, ఆయన గిన్నె కుమ్మరించబడి పొర్లుతూ ఉన్న ఆయన, యెహోవా నీవు నా హృదయమును పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఒకసారి దేవుడు కాన్ఫరెన్స్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కాన్ఫరెన్స్ విత్ గాడ్. దేవుని యొక్క దూతల యొక్క సమావేశం. హల్లెలూయా. దూతల యొక్క సమావేశంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త 7వ దూత దేవుని యొక్క కుడి చేతిలో 7వ నక్షత్రముగా ఉన్న ఆయన అంటాడు, ఏమంటారంటే, సాతానుగాడుకు పని లేదు. వాడి పని ఏంటంటే ఆయన పిల్లల మీద ఎల్లప్పుడూ నేరము మోపుటియే వాడి పని. హల్లెలూయా. వింటున్నారా? వాడి పని ఏంది? వాడికి నేరం మోపడమే వాడి పని. అసలు వాడి చేతిలో ఈరోజు ప్రపంచములు అన్నీ కూడా వాడి చేతుల్లో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయండి? ఈ లోకరాజ్యములన్నీ వాడి చేతిలో ఉన్నాయి. వాడి చేతిలో ఉన్నాయంటే అర్థం ఏంటండి? వాడి అధికారము కింద ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. దేవుని కుమారుడికి దేవుడు అధికారమును అనుగ్రహించున్నాడు. అవునా? దేవుని కుమారుడికి దేవుడు అధికారం అనుగ్రహించున్నాడు అంటే, దేవుడు కుమారుడుగా లోకములోనికి వచ్చినప్పుడు ఆయన అధికారము కలిగి ఉన్నాడు. అధికారము కలిగి ఉన్నాడు అంటే ఎలా అధికారము కలిగి ఉన్నాడంటే, సాతాను తలను చితక తొక్కడము ద్వారా క్రీస్తు అధికారాన్ని పొందుకొని ఉన్నాడు. సాతాను తలను చితక తొక్కడం అంటే చెప్పాలా? సాతాను తలను ఆయన వచ్చినప్పుడు స్త్రీ సంతానం వాడి తలను చితక తొక్కుని ఉన్నాడు. వాడేమన్నా మనిషా తల మీద కాలు పెట్టి తొక్కడానికి? హల్లెలూయా. ఆమేన్. సాతాను గాడి అధికారం ఏమిటి? వాడి యొక్క అధికారము మరణము, వాడి యొక్క అధికారము సమాధి, వాడి యొక్క అధికారము పాతాళము, వాడికి సంబంధించిన అధికారము ఈ లోక రాజ్యాలు, వాడికి సంబంధించిన అధికారము. దేవుని యొక్క యోధును సాతాను యోధునిగా మారిస్తే దాన్ని మరలా దేవుడు నూతన యోధునిగా మార్చడం. ఆమేన్. ఈ అన్ని వాడి అధికారాలు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు మరణాన్ని, వాడి సమాధిని, వాడి పాతాళాన్ని, వాడి లోకాన్ని సమస్తము కూడా జయించి ఆయన అధికారాన్ని పొందాడు. అదే సాతాను తల యొక్క చితక తొక్కడం అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా సాతానుడు ఈ లోక రాజ్యములన్నిటి మీద నాకు అధికారము అనుగ్రహించబడి ఉన్నాడు. అందుకే సాతానుడు యొక్క చేతిలో ఈరోజు రాజులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది మనుషులు ఉన్నారు. లోకములో నివసిస్తున్న అనేక మంది వాడి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, వాడి అధికారం కింద ఉన్నారు. కొందరి కుటుంబాల్లో వాడు చొరబడ్డం వల్ల కుటుంబములలో సమాధానం లేదు. ప్రభుత్వాలలో
వాడు చొరబడ్డం వల్ల, రాజకీయ నాయకులలో చొరబడ్డం వల్ల చెప్తారని నెరవేరుస్తారని హామీలు వాళ్ళు నెరవేర్చలేరు. సింహాసనం మీద వాడు అధికారాన్ని కలిగి ఉన్నాడు. వాడు ఎవరికి ఇస్తాడో వారికి అధికారం అనుగ్రహించబడుతుంది. ఆమేన్, ఆమేన్. అందరూ అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? అధికారమును వాడు కలిగి ఉన్నాడు కాబట్టి వాడు పరలోకానికి వధువు పైకి ఎంత వెళ్ళేంత వరకు వాడు ఏం చేస్తాడట? పరలోకానికి పరిగెత్తిపోతాడు, భూమి మీదకి పరిగెత్తి వస్తాడు. పరిగెత్తుకుంటా ఆ సహోదరి దగ్గరికి వెళ్తాడు, పరిగెత్తుకుంటా ఆ సహోదరి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ పరిగెత్తుకుంటా పరలోకం కూడా పోతాడు. భూలోకం అంతా అటు ఇటు గాల్లోళ్ళలాగా తిరుగుతూనే ఉంటాడు. వాడి పని ఏంటంటే అటు ఇటు తిరగడమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా ఉన్నోడిని బాధ పెట్టడం, బాగున్నోడిని శ్రమ పెట్టడం, బాగున్నోడిని బాధ కలిగించడం. ఆమేన్, హల్లెలూయా. అందుకని పరిగెత్తుకుంటూ వీడు పరలోకం రోజు వచ్చి కాన్ఫరెన్స్ విత్ గాడ్ దేవదత్తులు కట్టుకుంటే, ఓ ప్రభువా, యోబు యొక్క హృదయమును పరిశీలించి చూసితివా? ఎవరి హృదయాన్ని? యోబు యొక్క హృదయం. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నా యొక్క హృదయమును పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. యోబు సమయం వచ్చినప్పుడు, యోబు యొక్క హృదయమును పరిశీలించే సమయం వచ్చినప్పుడు, ఓ దేవుడా, గొర్రెలు ఇచ్చావు, మేకలు ఇచ్చావు, దున్నపోతులు ఇచ్చావు, అన్ని ఏనుగులు ఇచ్చావు, ఒంట్లు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. ఆమేన్, 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 ఆమేన్. అన్ని ఇచ్చావు. వాడికి పని ఏముంది? అన్నీ ఉన్నాయి కాబట్టి యోబు నిన్ను దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఆమేన్ అంటున్నాడు, హల్లెలూయా అంటున్నాడు, చప్పట్లు కొడుతుండు. వాడి పని ఏముంది? ఊరికే నోట్లో ఏదో ఒకటి మాట ఇచ్చి ఇసురుతున్నాడు అనమాట వాడు. ఒకసారి నాకు అప్పకి చూద్దాం, నీ ముఖం మీద నేను దూషిస్తాడు చేస్తా, నీ ముఖం మీదే నేను తిట్టేటట్టు నేను చేస్తా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనగానే యోబుని హృదయమును పరిశీలించే సమయం వచ్చింది. ఆమేన్. యోబు యొక్క హృదయమును పరిశీలించే సమయం వచ్చిందంటే మన యొక్క హృదయమును కూడా పరిశీలించే సమయం వస్తుందా రాదా? చెప్పండి. మన యొక్క హృదయాలు పరిశీలించకుండా పరలోకంలే. అయ్యో నేను యేసు ప్రభు దగ్గరికి పోతే నాకు పరలోకం వచ్చిద్ది, చర్చికి పోతే నాకు పరలోకం వచ్చిద్ది, కానుకేస్తే నాకు పరలోకం వచ్చిద్ది, దశమ భాగం ఇస్తే నాకు పరలోకం వచ్చిద్ది, వర్తమానం చదివితే నాకు పరలోకం వచ్చిద్ది కాదు. అవన్నీ చేయడం మంచిదే, హల్లెలూయా. కానీ నువ్వు చదివిన దాని కొరకు నిలబడి జయించినప్పుడే నీకు పరలోకం వస్తుంది. జయించాలి. నువ్వు వధువును జయించడానికి ఆయన భూమి మీద పుట్టించాడు. నేను జయించిన ప్రకారము ఎవడైతే జయిస్తాడో వాడికి నా సింహాసనం ఇస్తా అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, అబ్బాయిని కూర్చోబెట్టు, మా పాపను తీసుకో, దగ్గర కూర్చోబెట్టుకో. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, ఏం జరుగుతూ ఉంది? పొరా సైతానా అంటే మరల వస్తుండోడు సైతాన్. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు హృదయాలని పరిశీలించాలనకుండా యోగుని, అరే సైతానా రా అంటే, పాస్టర్గారేనా దయ్యానికి యేసు ప్రభు? చెప్పండి, పాస్టరా కాదా, దేవుడా కాదా, ప్రవక్త కాదా, అపోస్తలుడా కాదా? దేవుడు కూడా వాడికి పాస్టరే. పాస్టర్ మీద తిరుగుబాటు చేసిన ఒక దూతోడు. ఆమేన్, హల్లెలూయా. రే సతానా ఇట్లా అంటే పరిగెత్తుకుంటూ వీడు దేవుడికి పరిగెత్తుకుంటూ పోతే, ప్రభువా నేను చెప్పింది ఏమైనా చేస్తావా? వాడికి అదే పని, నేను చెప్పింది ఏమైనా చేస్తావా? యోబు సంగతి ఆలోచించావా? నువ్వు ఆలోచించావు అంటాడు. ఒరే పొరా, నా కొడుకు నీకు వదిలేసి, కానీ ప్రాణం మాత్రం ముట్టకూడదు, నువ్వు ప్రాణం ముట్టకూడదా? సరే, నేను చెప్పినట్టుగా నీ ముఖం మీద దూషించేటట్టు చేస్తా. అన్నీ ఏం చేసాడు? హల్లెలూయా. పిల్లల్ని తీసేశాడు, ఒంటెలను తీసేశాడు, గొర్రెలను తీసేశాడు, మేకలను తీసేశాడు,
ఆస్తిని మొత్తం తీసేశాడు. ఆమె అన్నీ తీసేశాడు. చివరికి భార్య కూడా దూషించేటట్టు చేశాడు. ఒళ్ళంతా కూడా గజ్జులేసింది. శిలపంకిలు కొట్టి గోక్కుంటున్నాడు. ఆమె ఆ సమయంలో కూడా యోబు ఏమంటాడా, యెహోవా ఇచ్చెను దేశప్రభువే తీసుకొనెను, ఆయన నామానికే మహిమ. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అనగానే హే ప్రభువా, యోబు హృదయాన్ని పరిశీలించావు ప్రభువా, కానీ యోబు ఎక్కడ నాకు లోబడలేదు ప్రభువా, నీకే లోబడ్డాడు అని సైతాను కూడా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అనుకుంటూ వెళ్ళిపోయి వాడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు సిగ్గుపోయినాక వాడు ఏం చేస్తాడు? వాడు కూడా అందరితో కలిసి ఆమేన్ అనాల్సిందే. హల్లెలూయా. అబ్రహామును పరిశోధించే సమయం కూడా వచ్చినప్పుడు అదే జరిగింది. ప్రవక్తలందరినీ కూడా పరిశీలించే సమయము వచ్చినప్పుడు అదే జరిగింది. ఆమేన్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా, చదవండి అయ్యా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను చర్చిలోకి వచ్చి కూర్చుంటుట, చెప్పండి. దానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. నేను శిష్యులను కూడా ఆయన పరీక్షించాడా? ఏమండి? హల్లెలూయా. ఆమె చెప్పండి. శిష్యులందరినీ కూడా ఆయన హృదయములను పరిశీలించాడా? ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు? శిష్యులందరికీ ఏమో ఇచ్చాడు? ఆయన అధికారమును ఇచ్చాడు. అధికారం. వాళ్ళందరూ దయ్యాలను పోగొట్టారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. ఆమేన్. పేతురు కూడా అధికారం కలిగి ఉన్నాడు. ఆ శిష్యులందరికీ కూడా ప్రధానమైన వ్యక్తిగా ఉన్నాడు పేతురు. హల్లెలూయా. అన్నీ కలిగి ఉన్నాడు పేతురు. ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, ఒక ప్రత్యక్షత కలిగిన పెద్ద మనిషిగా ఉన్నాడు, ఒక పాస్టర్గా ఉన్నాడు. ఆమేన్. అన్నీ ఉన్నా కూడా హృదయమును పరిశీలించే సమయం వచ్చినప్పుడు సైతాను గడు వచ్చి యేసు ప్రభువుకి, ప్రభువా, నీ శిష్యులను కూడా నాకు ఇవ్వ ఒకసారి అన్నాడా? ఒక్కసారి నేను బాగా నా జల్లెడలో వేసి, నా నూనెలో వేసి చెప్పు, నా జల్లెడలో వేసి బాగా జల్లెడ పెడతా ప్రభువా. హల్లెలూయా. ఆమేన్. నా జల్లెడలో వేసి బాగా జల్లెడ పెడతా. అసలు జల్లెడలో నుంచి కింద పడతారు, జల్లెడలో పైనే ఉంటారు. నేను చెప్పేస్తా. చదువు లూకాసు వార్త. దేవుని యొక్క నామానికి స్తోత్రం. 22 అధ్యాయము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 31, 32 వచనాలు. లూకాసు వార్త 22, 31, 32. ఏమంటాడు? సీమోను పేతురు, సీమోను, సాతానుడు మిమ్మల్ని పట్టి గోధుమలు ఎలా జల్లిస్తారో, మిమ్మల్ని అలా జల్లించడానికి నన్ను కోరుకొనును గాని మీ యొక్క విశ్వాసము, మీ యొక్క నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేనేం చేశాను ప్రభువా? జగత్తు పునాది వేయబడక మునిపే ఈ శిష్యులందరినీ నీవు నాకు అనుగ్రహించావు ప్రభువా. గొర్రెపిల్ల జీవగ్రంథములో వీరి పేర్లన్నీ కూడా రాయబడి ఉన్నాయి ప్రభువా. వీరును నా అపోస్తల పరిచర్యలో ఉండాలని మీరు ముందుగా నిర్ణయించున్నారు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి ప్రభువా అని వీరి కోసం ఏం చేసే? ప్రభువైన యేసుక్రీస్తు మోకాలు ఉండి ప్రార్థన చేసి, ఆమేన్. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో వాళ్ళ యొక్క నమ్మిక తప్పిపోకుండాన్నట్లు ఆయన యేసుగా వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి వాళ్ళ యొక్క నమ్మికను దేవుడు పోనీయకుండా అలాగే విశ్వాసం నిలబెట్టాడు. విశ్వాసంలో వాళ్ళని నిలబెట్టాడు, వాళ్ళని స్థిరపరిచాడు. ఆ బండ అనే ప్రత్యక్షత మీద వాళ్ళని కట్టాడు ఆయన. హల్లెలూయా.
ఆయన వేడుకునేను అని మాట్లాడుతూ కింద 32వ వచనంలోకి మాట అంటున్నాడు. ఏమంటాడంటే ఆయన అప్పగించబడుతున్న రాత్రి ఇన్ని అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కారాలు చేసి, గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చేసి సాతానుడు వారిని జల్లెడబట్టడానికి అడుక్కున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి వాళ్ళు తప్పిస్తున్నా కూడా అంత గొప్పవాడైన పేతురు కూడా మారు మనసు లేదంట. హల్లెలూయా. ఏం లేదు, మార్పు లేదు. ఎందుకంటే ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందలేదు. ఆమె ఏం చేశాడు? ప్రభువా, నేను మరణమునకు లోనైనను సరే నిన్ను ఎరుగను, నేను అబద్ధమే ఆడను ప్రభువా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభువు ముందుగా దాని గురించి గుర్తించిన వాడు ఏమంటున్నాడు? నీవు నన్ను కోడి కుయ్యక ముందు 3 మార్లు, ఒకసారి 2 సార్లు కాదు. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి 2 సార్లు కాదు, 3 మార్లు అబద్ధమాడుదువు. చదువు 32 వచ్చిన చదవండి. ఏం జరిగినాక? నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను వాక్యములో స్థిరపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి యోబును ఇక్కడ, అబ్రహామును, ఇంకా ఇక్కడ అనేక మంది ప్రవక్తలను దేవుడు వారి హృదయములను పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. ఇక్కడ దావీదుతో కూడా ఆ విధంగా అంటున్నాడు. దావీదు అందుకే ఆత్మతో నింపబడి ఏమని మాట్లాడుతాడు? యెహోవా, నీవు నా హృదయమును పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏం తెలుసుకున్నాడంట? కింద అంటున్నాడు, 2వ వచనం చదవండి సార్. 139:2. ఏమంటాడు దావీదు? ఏమంటున్నాడు? నేను కూర్చుండుట. ఎవరు కూర్చుండుట? అందరూ వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. ఏమంటున్నాడు? నేను కూర్చుండుట, నేను పైకి లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట, దావీదు కూర్చుండుట, దావీదు లేచుట నీకు తెలియను. ఆయన ప్రజలందరూ కూడా కూర్చుండుట, వారు లేచుట ఆయనకు తెలియను. నువ్వు సంఘానికి ఎన్ని గంటలకు వస్తున్నావో, ఎంతసేపు ఇక్కడ కూర్చున్నావో, నువ్వు ఎన్ని గంటలకి మరలా వెళ్తున్నావో ఆయనకి తెలియను. ప్రవక్త అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే ఒక చిన్న కీటకము భూమి మీదకు వచ్చి ఎన్నిసార్లు తన రెక్కలు కొట్టుకోవలనో ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎన్నిసార్లు రెక్కలు కొట్టుకోవాలో ఇది కొట్టుకున్న తర్వాత ఆయన చెప్పడం లేదు, అది పుట్టక ముందే ఆయనకు తెలుసు. హల్లెలూయా. అలాగే మనిషి కూడా ఈ యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు, హల్లెలూయా, లోకంలోకి వచ్చినప్పుడు అతడు ఎన్ని దినములు ఇక్కడ ఉండాలో, ఏమేమి చెయ్యాలో, ఏమి చేసి మరలా అక్కడికి వెళ్ళాలో ఆయన నిర్ణయించి ఉన్నాడు. చూడు, అక్కడే ఉంటుంది 139 కీర్తన. 139 కీర్తన ఎక్కడుందంటే, దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడుందంటే, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 15వ వచనం చదవండి. 15, 16. అందరూ వింటున్నారా? అందరు చూడండి, బైబిల్లో బాగా గమనించండి. అందరికీ సంబంధించిన విషయం అది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నేను నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను తల్లి గర్భములో పిండమునై ఉండగా
నీ కనులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దాన్ని దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. కింద పుట్టినట్టు చూడు, ఒకటైనను కాకమునిపే నా అవయములు దినదినము నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. అందరు వింటున్నారా? హల్లెలూయా. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక వ్యక్తికి తల వెంట్రుకలు నల్లగా రావాలా, తెల్లగా రావాలా, బ్రౌన్ కలర్లో రావాలా, ఎలా రావాలా అనేది ఎవరు నిర్ణయించాడు? తల్లిదండ్రులు నిర్ణయించారా? చెప్పండి. తల్లిదండ్రులు నిర్ణయించారా? దేవుడే నిర్ణయించాడు. అతడు నల్లగా పుట్టాలా, అతడు తెల్లగా పుట్టాలా, లేకపోతే గోధుమ వరలో పుట్టాలా, లేకపోతే కూషి దేశస్థుడిలాగా పుట్టాలా, ఎట్లా పుట్టాలా నిర్ణయించింది ఎవరు? హల్లెలూయా. చాలామంది పిల్లలు పుట్టంగానే తల్లిదండ్రులు ఇద్దరు ఎర్రగా ఉన్నారనుకో, పిల్లవాడు నల్లగా పుట్టాడు అనుకో, పిల్లోడు అలా పుట్టాలని నిర్ణయించింది ఎవరు? దేవుడా మనమా? అబ్బో, కడుపులో ఉన్నప్పుడే మా వాడు ఎర్రగా పుట్టాలని ఏం చేస్తారు? ఊర్లో వాళ్ళు చెప్పిందంతా మింగిస్తారు, ఊర్లో వాళ్ళు చెప్పిందంతా తాపిస్తారు. పుట్టే తాగిన కూడా అటప్పుడు నల్లగా పడతాడు వాడు. పుట్టంగా ఏందిరా మనం ఎన్ని దాపిచ్చినాం, ఏం చేసినాం, వీడేంది నాకు నల్లగా పుట్టాడు అని చెప్పి ఈ సోపుతో తోమి, ఆ సర్పేసు తోమి, ఈ పాలేసు తోమి, అది వేసు తోమి 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 అంత తోమంగల్నే వాడు ఎర్రకున్నాడు, మళ్ళీ నల్లగానే కనబడుతుంటాడు వాడు. హల్లెలూయా. నిజమా కాదా? ఇంకా వాడు న్యాచురల్. దేవుడు ఎవడాడు? కూషు దేశస్థుడి యొక్క రంగుని ఎవడైనా మార్చగలడా? చిరుతుపులి యొక్క చర్మమును మచ్చలను నువ్వేమైనా తీసివేయగలవా అన్నాడా లేదా? కూషు దేశస్థుడి యొక్క రంగు ఎట్టుంటుందట? ఎంటుకల కన్నా నల్లగా ఉంటుంది, ఎంటుకల కన్నా నల్లగా ఉంటుంది. హల్లెలూయా. అట్లా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే మనం ఏమైనా మార్చగలమా? నువ్వు చేసుకోవాల్సిందే ప్లాస్టిక్ సర్జరీ, వాళ్ళంతా చేసుకోవాలి. ఇక కొంతమంది నల్లగుండలు ఎర్ర కనపడాలి, ఏం చేస్తారు? ఫెరన్ లవ్లీ ఫెర్నిష్ క్రీము, హల్లెలూయా, ఆ పౌడరు ఈ పౌడర్ చెప్పగానే నేను కూడా వాడిన కొన్ని రోజులు ఇంతకుముందు స్టార్టింగ్లో వాడి అడు చేసిన రే డబ్బులు వేయిస్తాడని పక్కన పెట్టా. ఆమె నిజమా కాదా? హల్లెలూయా. నువ్వు కానీ దేవుడు పెట్టిన రంగు కన్నా వెరైటీ రంగు తెచ్చుకోమని అనుకో, ఎవరు రీడు అని చూస్తాడు. రే దేవుడు రీడు వీడి మనుషులు నేను పంపించలేదు భూమి మీదకి. నువ్వు ఉన్న రంగు కన్నా మారి వచ్చేవానికి ఇంట్లో వాళ్ళే ఎవరు అబ్బాయి కొత్త కూడా మా వాళ్ళు దగ్గర ఉంటే కానీ వీరు మా వాడు కాదు అన్నట్టుగా చూస్తారు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడా అంటే, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పనిలో కూర్చుండుట, పనిలో పైకి లేచుట, ప్రార్థనలో కూర్చుంటుట, ప్రార్థనకి పైకి లేచుట, ఉదయకాలంలో ప్రార్థనలో కూర్చుంటుట, ఉదయకాలంలో ప్రార్థనలో పైకి లేచుట అన్నీ నీకు తెలియదు. నేను దేనికి కూర్చుంటున్నా, దేనికి లేస్తున్నా. ఆమేన్. అవును కదా? హల్లెలూయా. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు నా మనసులో పుట్టక మునిపే, నా హృదయములో తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును. హల్లెలూయా. మన మనసు ఇప్పుడు మనకి ఒక గంట తర్వాత ఏం తలంపు వస్తుందో మనకు తెలియదు. అవునా అండి? గంట తర్వాత ఏం తలంపు వస్తుందో మనకు తెలియదు, కానీ వారం రోజుల తర్వాత ఏం తలంపు వస్తుందో దేవుడికి తెలుసు. మనకు వారం రోజుల తర్వాత ఏం తలంపు రాబోతుందో ఆయనకు తెలుసు. మనం ఏం చేయబోతున్నామో అన్నీ కూడా ఆయనకి తెలుసు.
హల్లెలూయా. అందుకే నాకు తలంపు పుట్టక మునిపే నువ్వేం చేస్తున్నావు? నా మనస్సును నువ్వు గ్రహించుచున్నావు. హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? మన తలంపులు వంటి తలంపులు కదా ఆయన. మన తలంపులు అంటే మనం ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించడు, మనం యోచించినట్లుగా ఆయన ఆలోచించడు, మనలాగా మనం ఇట్లా చేయాలనుకున్నట్లుగా ఆయన చేయడు. హల్లెలూయా. ఆయన అనుకున్న విధానంలోనే మనం చేయాలి. ఆయన అనుకున్న విధానంలో మనం చేసినప్పుడే దేవుని తలంపులకు మనం లోబడుతున్నట్లు. ఆయన అనుకున్న మార్గంలో మనం చేసినప్పుడే ఆయన యొక్క ఆలోచనలకు మనం లోబడుతున్నట్లు. హల్లెలూయా. అందుకే ఏమన్నా, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. దేవుడు గ్రహించేస్తున్నాడు, కానీ మనుషుడు దాన్ని గ్రహించలేడు. పక్క వ్యక్తి ఏం చేయబోతున్నాడో మనిషి గ్రహించలేడు. పక్కన నా సహోదరి ఏం కార్యం చేయబోతుందో మనిషి గ్రహించలేడు. పక్కన సహోదరి గ్రహించలేదు. హల్లెలూయా. కానీ మనము ఏ తలంపు కలిగి ఏమి చెయ్యబోతున్నామో దాన్ని ముందుగా దేవుడు మన మనస్సు ద్వారా గుర్తించి ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతున్నదా? దేవుని యొక్క నామం ఎవరిదైనా సరే, దావీదు కాదు, మనందరిది కూడా ఆయన గ్రహించగలడు. మనందరి ఆలోచనలు, తలంపులు, మనస్సు, ప్రతి ఒక్క నడవడిక, విధానము, క్రియలు అన్నీ కూడా ఆయన ముందుగా గుర్తించగలడు. ఇక్కడ అంటున్నాడు దావీదు, నేను కూర్చుండుట లేచుట నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. 3వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడక నేను అట్ట నడుచుకుంటున్నాను, నా నడక, నేను అట్ట పడుకుంటున్నాను, నా పడక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. అంటే దావీదు నడక పడక తెలిసింది. మహారాజు నడక పడక తెలిసిందంటే మన నడక మన పడక ఆయనకి తెలుసా? చెప్పండి, చెప్పా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మనం ఎక్కడికి నడిచి వెళ్తున్నాం ఆయనకి తెలుసు, ఎక్కడి నుంచి నడిచి వస్తున్నాం మనకు తెలుసు, బెడ్రూమ్లో పడక మీద మనం ఏం చేస్తున్నాం ఆయనకి తెలుసు, బాత్రూంలో ఉండి ఏం చేస్తున్నాం ఆయన మనకు తెలుసు. హల్లెలూయా. ఎలా ప్రవర్తిస్తున్నది సమస్త నడక పడకలు ఆయన ఎరుగును. దావీదు చూశాడు, దేవుడు చూశాడు. దావీదు నడక, దావీదు పడక చూశాడంట. హల్లెలూయా. ఆమేన్. దావీదు నడక, దావీదు పడక చూసి ఆయన హృదయమును పరిశీలించి అంతా తెలిసిపోయి దావీదు గురించి నా ప్రవక్త అన్నాడు. నా ప్రవక్త అనగానే నాతోనేమో అన్నాడు, హల్లెలూయా, చిత్తం ప్రభువా అన్నాడు. నా రాజు దగ్గరికి పో. ఎవరి దగ్గరికి? నా రాజు దగ్గరికి పో. ఆమేన్ అనగానే, చెప్పు ప్రభువా అనగానే దేవుని ఆత్మ వచ్చి నాతో ప్రవక్తను ఆవరించి, దేవునికి స్తోత్రం, ఆవరించగానే, అంత జరిగిందా ప్రభువా? దావీదు నడక, దావీదు పడకలో ఎంత కార్యాలు జరిగాయా ప్రభువా? పోయి నేను చెప్పి నీ చెయ్యి దావీదు దగ్గర. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అనగానే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు వచ్చిందో కోపం వచ్చేసింది నాతానికి. హల్లెలూయా. కోపంతో దావీదు సింహాసనం దగ్గరికి వెళ్ళి దండం తిట్టన్నాడు. ఎవరు? నాతాను అనగానే, మన ప్రవక్త వచ్చాడు. ప్రవక్త గారు లేచి గౌరవించారు. రాజు గారు ప్రవక్తను గౌరవించాలిగా. వింటున్నారా? ఆమేన్. వందనాలు పాస్టర్ గారు, ప్రవక్త గారు, వందనాలు సార్, ప్రవక్త గారు అంటే అన్నాడు. ఎవరు? నాతారు గారు. అంటే సార్ కూర్చోండి సార్ అని సీట్ ఇచ్చి, సార్ నీకు కథ చెప్తామని వచ్చా దావీదు. ఆయన నడక, ఆయన పడక కథ వింటున్నారా? ఆమేన్, ఆమేన్. ఈయనకు బలి వెలగల. అది నీ రాజ్యంలోనే జరిగింది రాజుగారు. ఆమేన్,
అనగానే నాకు ఇప్పుడు టైం లేదు కానీ, అంటే నీకు టైం ఉన్నా లేకపోయినా వినాల్సిందే తప్పదు. అంటే సార్ సార్ మరి పాస్టర్ గారు తొందరగా చెప్పండి, యుద్ధానికి పోవాలా, తొందరగా చెప్పండి. ఆమేన్. అనగానే నీ రాజ్యంలో ఇద్దరు మనుషులు ఉన్నారయ్యా. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు ఉన్నాడు సార్, దరిద్రుడు ఉన్నాడు. అనగానే ఎక్కడికో పని మీద పోద్దామని అనుకుంటున్నటువంటి దావీదు ఏం చేశాడంటే, అరే కథ భలే ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది, నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటా కానీ నాతాను గారు చెప్పండి మీరు కథ. హల్లెలూయా. అనగానే కథ చెప్పడం స్టార్ట్ చేశాడు ఆయన. ఆమేన్. దేవుని యొక్క నామానికి స్తోత్రం. హల్లెలూయా. కథ స్టార్ట్ చేస్తే కథ కాదది, జరిగిన సంఘటన ఉపమాన రూపంలో చెప్తున్నాడు ఆయన. కథ బాగుంది, చెప్పు అనగానే చెప్తా ఉన్నాడు ఆయన. మార్గస్థుడు ఒకడు ధనవంతుడి దగ్గరికి, ఐశ్వర్యవంతుడి దగ్గరికి వచ్చాడయ్యా. ఆయన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ దరిద్రుడి దగ్గర ఒకే ఒక చిన్న ఆడగొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లని ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, సాక్కుంటున్నాడు, దానికి గోరుముద్దలు తినిపిస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు, తన ఇంటి దగ్గరికి ఒకడు విజిటర్ రంగల్ని పక్కింటోడు గొర్రె పిల్లని తీసుకొని ఈయన కోసం ఆహారం సిద్ధపరిచేసాడయ్యా. అనగానే అవునా, ఇంకా భలే ఇంట్రెస్ట్గా ఉంది కథ, ఇంకా బాగుంది, చెప్పు ఇంకా తర్వాత ఏంది అంటున్నాడు దావీదు. అంట పక్కన ఉన్న అభిషేక్ కథ భలే ఉంది కదా, యోవాబు మంత్రి కథ భలే ఉంది కదా, హల్లెలూయా, కథ భలే ఉంది కదా అంటే, రాజు చిరంజీవి అగునుగాక. రాజు మాట్లాడుతూ అందరూ ఏమని చెప్పాలా, అదే చెప్పాలా. భలే ఉంది కథ, అందరూ ప్రజలందరూ కూడా భలే ఉంది కథ, రాజు ఏది చెప్తే అది చెప్పాలా, లేదంటే వాళ్ళందరికీ వంగబెట్టి అందరినీ కర్రత చింతక బెర్రలతో బాగుతాడు ఆయన. రాజు కదా, అధికారం కలిగిన ఆయన కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనగానే చెప్పు అంటే, ఇటువంటి వాడు నీ రాజ్యంలో ఉంటే ఏం చేయాలో చెప్పు రాజు అన్నాడు. అట్టే చైర్లో కూర్చున్నాడు, కూర్చొని పైకి లేచి కత్తిట తీసి, అటువంటి వాడు మరణమునకు పాత్రుడు, వాడిని వెంటనే చంపేసేయాలా, వాడు ఒక గొర్రెకు 100 గొర్రెలు ఇవ్వాలన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అనగానే ఆ ధనవంతుడు ఎవడు కాదయ్యా, నువ్వే. ఒక ధనవంతుడు ప్రవక్తకి ఏమైనా భయమా, బాప్తిస్మిచ్చే యోహానుకి ఏమైనా భయమా, యేసు ప్రభుకి ఏమైనా భయమా, ఏలియాకి ఏమైనా భయమా? హల్లెలూయా. రంగులు పూసుకున్న యెజబెల్ని ఏం చేయాలన్నాడు ఆయన, కుక్కలు తినాలన్నాడు అంతే, ముఖం మీదే. హల్లెలూయా. యెజబెల్ ఆత్మ కలిగిన ఆ స్త్రీని ఏం చేయాలన్నాడు ఆయన, ఈ విధంగా అయిపోతావని ఆయన తిట్టాడు. ఆయన ఆ నక్కతో పోయి చెప్పన్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు, ఈయన నువ్వు రాజు అయినా సరే నిన్ను దేవుడు క్షమించాడు, కానీ నువ్వు చేసిన కార్యం చాలా దుష్కార్యం, తప్పు. కానీ నువ్వు చేసిన కార్యమును బట్టి నీ ఇంటి వారే నీకు విరోధంగా మారుతారు అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేయాలి, వేరేవాడుగా అంటే, రాజును నన్నే నువ్వు అంటావా, పట్టుకోండి రావండి అనేవాడు ప్రవక్తని. కానీ ఈయనేమంటాడు, ప్రవక్త, ఆయన దేవుని యొక్క వర్తమానికుడు, ప్రవక్త అని తనను గుర్తించాడు కాబట్టి వెంటనే ఏం చేసినట్టే, నేను తప్పు చేశాను. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని వాక్యం వచ్చినప్పుడు దేవుని పిల్లలు లోబడతారు. దావీదు యొక్క నడక, దావీదు యొక్క పడక దేవుడు చూసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలన్నిటినీ, మన చర్యలన్నీ కూడా ఆయనకి బాగుగా
దావీదు చర్యలే కాదు, మన చర్యలు కూడా ఆయనకి బాగుగా తెలుసు. నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వు తెల్లవారుజామున లేచి సాయంత్రం పడుకునే వరకు మన చర్యలన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, అన్నీ గమనిస్తూనే ఉంటాడు. నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే, నా నోటికి రాకమునిపే అది నీకు తెలిసి ఉన్నది. నీ నోట్లో మంచి మాట వస్తుందో, అబద్ధమైన మాట వస్తుందో, బూతు మాట వస్తుందో, సరసోక్తి వస్తుందో, ద్వంద్వార్థాలు చూసిన మాటలు వస్తున్నాయో, హల్లెలూయా ఆమేన్, ఏదైనాను మన నోటికి రాకముందే ఆయనకు తెలుసు. అవునా కదా అండి? అందుకే కింద అంటున్నాడు, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. అది పూర్తిగా నీకు, పూర్తిగా ఆయనకి తెలుసా తెలీదా? ప్రతి ఒక్కరి సంగతి ఆయనకి తెలుసండి. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి ఒక్కదాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఒకసారి రక్షణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది దేవునిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇక ఎన్నడూ కూడా పాపము చెయ్యకుమి అన్నాడు. అవునా? బాప్తీసం పొందకముందు చేస్తే దేవుడు క్షమించి విడిచిపెట్టడం వేరు. బాప్తీసం పొందినాక తీసుకొని కూడా నువ్వు సంఘములో ఉంటూ, దేవునిలో ఉంటూ అలాగ చేస్తూ ఉంటే దానికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. అలాగే దాన్ని కొనసాగిస్తే దానికి నువ్వు కౌంటింగ్ చెప్పాలి, లెక్క చెప్పాలి. ఎందుకు ఆయన్ని కౌంట్ చేస్తుంటాడు ఆయన. నీ నడక, నీ పడక, నీ చర్యలన్నీ కూడా ఆయన తెలుసుకొని ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరమే చెప్పండి. అందుకు అర్థమవుతుందా? ఏ మాట అయినా నీ నోటిలోనే వస్తుందో. సినిమా పాటలు పాడుతున్నావా? సినిమాలు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? మన చర్యలన్నీ కూడా ఆయనకు తెలుసు. అన్నీ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఫేస్బుక్లో చాటింగా, ఇన్స్టాగ్రామ్లో చాటింగా, టెలిగ్రామ్లో చాటింగా, వాట్సాప్లో చాటింగా, ఏ చెత్త అంతా కూడా ఆయన నీ చర్యలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. నా నడక నా పడక అని దావీదు చెప్పాడు కదా, ఈరోజు నా పడక నా నడక నీవు చూచుచున్నావు. దావీదు, ఈరోజు దావీదు స్థానంలో మనం కూడా విశ్వాసి స్థానంలో దావీదు ఉన్నాడు అక్కడ. అవునా కాదా? హల్లెలూయా. దావీదు విశ్వాసి స్థానంలో ఉండి అది మనకు నేర్పిస్తా ఉన్నాడు. విశ్వాసి కూడా ఏమన్నా, నా నడక నా పడక నీవు చూసి ఉన్నావు ప్రభువా, నా నాలుకకు మాట రాకమునిపే అది పరిపూర్ణముగా నువ్వు తెలుసుకొని ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు గుర్తించి ఉన్నావు, అవి నీకు తెలిసి ఉన్నవి అని చెప్పే స్థితిలో ఉండాలి ఈరోజు విశ్వాసి. హల్లెలూయా. చూడండి, గమనించి చదువయ్యా, చదువు. ఇవన్నీ ఇలా చేయడము మనిషి యొక్క జ్ఞానానికి పనికిరావు. అందుకే 6వ వచనం అంటున్నా, 5వ వచనం అంటాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆయన యొక్క అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు. ఇట్టి తెలివి నాకు లేదు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకు అర్థం కానిది, అది నాకు అందదు. ఆమేన్. హల్లెలూయా. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును? ఏమనాలి మనము? నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి? దేవుని ఆత్మ నుండి ఎవరైనా తప్పించుకోగలరా? హల్లెలూయా. దేవుడు వస్తూ ఉంటే దేవుని యొక్క స్వరం విని, ఆదాములు ఇద్దరు దేవుని స్వరం విని పరిగెత్తుకుంటూ పోయి దాక్కున్నారు. కానీ దేవుని నుండి తప్పించుకోగలిగారా? పారిపోయారు కానీ తప్పించుకోగలిగారా? హల్లెలూయా.
ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క స్వరం విని భయపడ్డారే కానీ వాళ్ళు తప్పించుకోలేకపోయారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నా ఆత్మ నుండి, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. హల్లెలూయా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి, యోనా పారిపోవాలనుకున్నాడు. హల్లెలూయా. యోనా పారిపోవాలనుకున్నా ఆయన సముద్రం మీద ఉన్నాడు. సముద్రంలోని ఇసిరితే తిమింగలం గర్భంలో ఉన్నాడు. తిమింగలం నుండి ఇసిరితే నినివేలో ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఎక్కడికి వెళ్ళినను ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. ప్రపంచమంతా కూడా అది సంచారము చేస్తూ ఉన్నది. ప్రపంచమంతా కూడా దేవుడు ఉన్నాడు. మనుషులు ఏం చేస్తారు, దేవుడిని ఏం చేస్తారు? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంటే ఇదొక్కదానికి పరిమితి చేసింది ఈరోజు క్రైస్తవం దేవుడిని. యేసు ప్రభువు దేవుడు అనే ఒక బొమ్మకు పరిమితం చేసేసింది. హల్లెలూయా. కానీ దేవుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మొదటి రాకడలో దీంట్లో ఉన్నది, యేసులో ఉన్నది. హల్లెలూయా. కానీ 7 సంఘకాలాల్లో వధువులో ఉన్నది. ఈ చివరి ముగింపులో ఆయన వధువులో ఉన్నది. ప్రపంచవ్యాప్తముగా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు ఆయన? ఏమంటే ఎలా ఉన్నాడు ఆయన? మనుష్యుడు రూపములో కనబడుతున్నాడు. మనుష్యుడు రూపములో, పరిశుద్ధాత్మ బాప్తిసము కలిగిన సంఘము రూపములో ఈరోజు ప్రపంచమునకు ఆయన కనబడుతున్నాడు. కానీ దాన్ని వాళ్ళు గుర్తించలేరు, దాన్ని కనుగొనలేరు, దాన్ని చూడలేరు. అందుకే నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును. హల్లెలూయా. నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ప్రభువా. దావీదు అరణ్యానికి పారిపోయాడు. తన కుమారుడు యొక్క అబ్షలోము యొక్క తరుముడికి. కానీ దావీదుకు దేవుడు అరణ్యంలో కూడా తోడుగా ఉన్నాడు, రాజ్యంలో ఉన్న తోడుగా ఉన్నాడు, అరణ్య యాత్రలో కూడా ఆయన. అందుకే ఏమంటున్నాడు, గాఢాంధకార లోయలలో నేను సంచరించినను, మరణకరమైన ఛాయల గల లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు రాదు. అవునా? ఎందుకు అంటే ఆయన నా ముందును నా వెనకను నీవు నన్ను ఆవరించినావు. ఇటు చదువు, కీర్తనల గ్రంథం 16:8 చదవండి అయ్యా. 16:8 కీర్తనలు 16:8. సదాకాలము యెహోవా యందే నా యొక్క గురి. ఎవరి మీద నీ గురి? పౌలు గారి గురి ఎవరి మీద చెప్పండి? పౌలు గారి గురి ఎవరి మీద? క్రీస్తు మీద. దావీదు యొక్క గురి ఎవరి మీద? క్రీస్తు మీద. ఆయన యొక్క వధువు యొక్క గురి ఎవరి మీద? క్రీస్తు మీద. మన యొక్క గురి ఈరోజు ఎవరి మీద? క్రీస్తు మీద. హల్లెలూయా. సదాకాలము నా యొక్క గురిని దేవుని మీద నిలుపుచున్నాను, కాబట్టి నేను ఎన్నటికీ కదల్చబడను. చదువు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. కుడి పార్శ్వమున ఉండడం అంటే, కుడి పార్శ్వమున ఉండడం అంటే చెప్పండి. హల్లెలూయా. కుడి పార్శ్వమున ఉండడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పునర్ధానుడయి పరలోకమునికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంటే ఇప్పుడు తండ్రికి ఆయన కొడుకు ఆయన ఉన్నారనే. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? తండ్రికి ఆయన కొడుకు ఆయన ఉన్నాడనే. ఇద్దరు కూర్చోండ్రు పక్క పక్కన కూర్చొని, డాడీ ఒక ఆయన ముసలగడ్డ వేసుకొని
పని పాట లేని వాళ్ళు వేసినారు పెద్ద వాల్ పోస్టరు. తండ్రి ఏమో ముసలోడు అంట, కొడుకేమో యంగ్ మ్యాన్ అంట, జుట్టు పెట్టుకొని ఇంత బుడుగున. ఆయన తమ్ముడేమో పరిశుద్ధాత్మ పావురం అంట. ముగ్గురిని పెట్టిండ్రు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని. మనం ఏం చేయాలా? హల్లెలూయా, ఆమేన్. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు అని ఉంది. తండ్రి ఎటువంటి అధికారము, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనకి ఎటువంటి అధికారం ఉన్నదో, ఆయన లోకములోనికి మనిషి కుమారుడుగా వచ్చి సాతానును, వాడి మరణాన్ని, వాడి పాతాళాన్ని, వాడి సమాధిని జయించి సమస్తమును కూడా లోక కార్యాలను జయించి మరల పరలోకమునకు వెళ్ళి జగత్తు పునాది వేయబడక మునిపి ఎటువంటి అధికారమును కలిగి ఉన్నాడో ఆ అధికారమును కలిగి ఉండడమే కుడి పార్శ్వమున ఉండడం. హల్లెలూయా. కుడి పార్శ్వం అంటే ఎప్పుడంటే అధికారం. కుడి పార్శ్వం అంటే ఏంటంటే, కుడి పార్శ్వం అంటే దేవుడికి ఆ రూపమేలే, దేవుడికి స్వరూపమేలే. ఆత్మకు స్వరూపం ఉందా? స్వరూపమైనను సొగసైనను ఆత్మకు లేదు. కానీ మనుషు కుమారుడుగా పుట్టినప్పుడు ఆయనకు స్వరూపమైన సొగస ఎప్పుడైనా లేదు. అవును కదా? హల్లెలూయా. ఇప్పుడు ఆత్మగా ఉన్న ఆయనకు కుడి పార్శ్వం ఏంది? ఆయనకు కుడి చెయ్యి ఒకటి, ఎడమ చెయ్యి ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే అధికారము, జగత్తు పునాది వేయబడికి ఏ అధికారం ఉన్నదో అదే అధికారం, అదే మహిమతో మరలా నింపబడడం అని అర్థమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సదాకాలము, సదాకాలము ఏమంట అక్కడ 16:8లో, నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు, అంటే నా పక్కన ఉన్నాడు ఆయన. దేవుని ఆత్మ నాకు తోడుగా ఉన్నది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు సహాయం చేయడానికి. హల్లెలూయా. కాబట్టి ఆయన నా కుడి పార్శ్వము ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎన్నడూ కూడా కదల్చబడము. ఆమేన్. కింద చదువు 23 అధ్యాయం 4 అక్కడ ఉన్నాడు దావీదు. హల్లెలూయా. గాఢాంధకారం, ఇంగ్లీష్ బైబిల్ చూసావా? డెత్ వ్యాలీ అని ఉంటుంది. గాఢాంధకార లోయ అంటే వ్యాలీ ఆఫ్ డెత్. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను నడిచినను, సంచరించినను, ఏ అపాయము నాకు భయపడును. నీవు నాకు తోడై ఉందువు, నీ యొక్క చేతిలో ఉన్న దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము గాఢాంధకార లోయలలో సంచరించిన, మరణకరమైన రోగము మన చుట్టూ వ్యాపించి ఉన్నా మనము దేనికి భయపడము. హల్లెలూయా. అందుకే నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు అక్కడ ఉన్నావు. అదే అంటున్నాడు దావీదు, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు అక్కడ ఉన్నావు. చదువయ్యా, చదువు. నేను ఎక్కడికి పారిపోదును, ఆకాశమునకు ఎక్కిన 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళములో పండుకొనును, నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళములో నిద్రించి పండుకొనినను, నేను అక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. దేవుడు ఎన్నడూ కూడా తన పిల్లలు మర్చివాడు కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు, పాతాళంలో నువ్వు నిద్రించిన, భూమి లోపల నువ్వు నిద్రించినా కూడా హల్లెలూయా ఒక దినమున ఆయన పేరు పెట్టి నేను పిలిచేవాడై ఉన్నాడు. పేరు పెట్టి, లాజరు బయటికి రా, పేరు పెట్టి పిలిచినప్పుడు లాజరు ఏం చేశాడు? అక్కడ బయటికి వచ్చాడు. మనము నిద్రించినా కూడా ఆయన గొర్రెలలో దేన్ని కూడా ఆయన మరచువాడు కాదు. ఆయన ఏర్పాట్లో ఉన్న ఆయన పిల్లలను ఆయన మరచువాడు కాదు. హల్లెలూయా.
అందుకే నేను పరలోకమునికి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, నేను సమాధిలో పండుకొని ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే, ఎలా ఉన్నాడు ఆయన? ముద్ర రూపములో ఉన్నాడు అక్కడ. ఆ శరీరంలో ముద్ర రూపములో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క ముద్ర రూపములో ఆయన అక్కడ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను, నువ్వు అక్కడ ఉన్నావు. షడ్రకు మేషకు అబేద్నెగోలు పాతాళంలో ఉన్నాను. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడా లేదా? హల్లెలూయా. పాతాళంలో ముగ్గురు ఇసిరితే ఏమండే? పాతాళంలో ఎంతమంది తీశారు? నెబుకద్నెజర్ కాలంలో ఎంతమంది తీశారు? ముగ్గురిని ఇసిరినారు అట్లే. హల్లెలూయా. విసరంగానే నెబుకద్నెజర్ కళ్ళకు కనపడుతుంది. ఒరే, ఎంతమందిని వేసారా మీరు ఎంతమందిని వేసారంటే, వేసిన వాళ్ళు ముగ్గురే సార్. షడ్రకు మేషకు అబేద్నెగోలు, దానియేలు ఉన్నాడు పక్కనే. మేము వేసింది ముగ్గురినే సార్. ప్రభువా, నెబుకద్నెజర్ మేము వేసింది ముగ్గురినే అంటే, మరి నాలుగోడు ఊర్రా? హల్లెలూయా. నాలుగో ఆయన ఊర్రా అంటే, దేవుడే అక్కడికి వచ్చి ఉన్నాడు. పాతాళంలో ఉన్న కూడా అక్కడ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను ఒంటరిమి కావు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను కంట్రోలం కాదు. మనము పరీక్షించబడే సమయం వచ్చినప్పుడు బైబిల్లోని విశ్వాసుల యొక్క మాదిరి జీవితాలను బట్టి మనము వాక్యము కొరకు నిలబడినప్పుడు, హల్లెలూయా, దేవుడు మన పక్కనే ఉండి ఆదరించేవాడై ఉన్నాడు. దేవుడు సహాయం చేయవాడైనాడు. నేను పరలోకం వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు. పాతాళములోకి పండుకొని ఉన్నను అక్కడ ఉన్నాడు. నేను రెక్కలు కట్టుకొని సముద్రము యొక్క దిగంతముల భూమి యొక్క సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళినా కూడా యోనాకు అక్కడ కూడా ఉన్నాడు. ఉన్నాడా? చెప్పండి, ఎక్కడున్నాడు యోనా? ఎక్కడున్నాడు? సముద్రం. తిమింగలాలు ఎక్కడ ఉంటాయండి? తిమింగలం మీద ఉంటుంది. చిన్న చిన్న చేపలు, కొంచెం పెద్ద చేపలన్నీ కూడా తక్కువ లోతున్న స్థలంలో ఉంటాయి. కానీ తిమింగల మాత్రం అసలు ఎంతో వందల కిలోమీటర్ల లోతున్న అడుగులో ఉంటాయి. అవునా కదా? ఇది మింగి, ఇది సముద్రంలో యోనాను విసరంగల్లే అలా మింగి ఎక్కడికి వెళ్ళి కూర్చుందంటది. ఎక్కడికి వెళ్ళి కూర్చుంది? సముద్రం అడుగుకెళ్ళి అన్ని. కొన్ని చూస్తే అమెజాన్ అడవులు, పెద్ద పెద్ద అడవుల్లోకి వెళ్ళి మీరు కానీ చూసినట్లయితే, ఏదైనా ఒక జంతువును కానీ, ఏదైనా ఒక మనిషిని కానీ పెద్ద పెద్ద తిమింగలాలు మింగి ఏం చేస్తాయి అంటే, వెళ్ళి ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దానికి వేసుకొని అంటే చుట్టుకి ఇది చేస్తాయి. ఏం చేస్తాయి? చుట్టుకుంటాయి. చుట్టుకోగానే తిన్న జంతువు అయినా మనిషి అయినా నడుము వెముకలన్నీ కూడా పట 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 ఇరిగిపోతాయి. హల్లెలూయా. అప్పుడేం చేస్తాడు? ఇరిగిపోతాడు. ఇరిగిపోగానే వాడు చచ్చిపోతాడు, లేకపోతే జంతువు అయినా పోద్ది. ఇప్పుడు వెంటనే ఏం చేసేది అంటే, ఇప్పుడు నిదానంగా అరిగించుకుంటుంది. తిమింగలం కూడా మింగి ఏం చేస్తుందంటే, అది మింగేయగానే ఇక దాని జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. వింటున్నారా? కానీ దేవుడు చెప్పడే, తిమింగలమా నా ప్రవక్త, హల్లెలూయా అనగానే అది మింగి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టే సార్, మీరు చెప్పినట్టే 3 రాత్రిములు నా గర్భంలో ఉంచుకుంటా, నేను అరిగించుకోను, ఆ శక్తి నాకు లేకుండా నువ్వే చేయి. ఎవరు చేయాలా? నువ్వే చేయాలంట. ఓకే పో అని మింగేసి, మళ్ళీ యోనా తిమింగలం ఒక గర్భంలో అది అరిగిపోవాలా ఆయన. ఏం సార్, అమ్మా అందరు వింటున్నారా? అరిగిపోవాలా, కరిగిపోవాలా ఆయన. హల్లెలూయా. కానీ ఆయన అరగకుండా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాం. మనం కూడా ఈరోజు ఏం చేయాలంటే, మనకు వస్తున్న ఆ యొక్క శోధన నుండి తప్పించబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏం చేశాడు? సొలొమోను చెప్పాడు, ప్రభువా యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేస్తే వారు ఎంత అపాయములో ఉన్నా నేను విడిపిస్తానని చెప్పావు ప్రభువా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు?
తిమింగలం గర్భంలో ఉండడమే గొప్ప అంటే దాంట్లో మోకాళ్ళు వేసుకుని వేరే ప్రార్థన. తిమింగలం గర్భంలో మోకాళ్ళు వేసుకొని ప్రార్థన. కొంతమంది యవ్వనస్తులు ఉంటారు, ఇక్కడ మోకాలు కాళ్ళు చెప్పుకొని కాళ్ళు ఎంత బుడుగున జాసి, ఏందిరా బాబు ఏందమ్మా అంటే కాళ్ళు నొప్పులు పాస్టర్, కాళ్ళు నొప్పులు. పాపం ఆయన బుట్ల, మరి యోనాకి కాళ్ళు నొప్పులు బుట్ల, సిమింగలం గర్భంలో ఆయన చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు అంటారేమో. మరి మనం కూడా చచ్చిపోయే స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి అట్టుంది, మరి మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. మీకు అర్థం కావడంలో పాపం అది రగులుకొని పాపం లాస్ ఏంజల్స్ అంతా నాశనం అయిపోయేది పాపం. ఈరోజు కూడా మనం ఈ దేహం అనబడే శరీరంలో ఉండి ఈ లోకంలో నుండి ఎప్పుడు పోవాలో ప్రభువా అనే స్థితిలో ఉన్నాం, నీచమైన స్థితిలో ఉన్నాం. పాపపు ప్రపంచంలో మనం ఒక పెంటలాగా పడి ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇక్కడ ప్రార్థన చేశాడు, పాతాళమునకు వెళ్ళినను అక్కడ నీవు ఉన్నావు, తిమింగలం గర్భములు కూడా నువ్వు ఉన్నావు, ఎక్కడ చూసినను నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. ఆవరించి ఉన్నది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేను జంప్ అవుతున్నాను, ముందుకెళ్ళిపోతున్నాను. చూడండి 13, 14 వచనాలు చదవండి త్వరగా, 10 నిమిషాలే ముగిస్తా. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఎవరు మనల్ని నిర్మించి తల్లి గర్భంలో? తల్లా, తండ్రియా? హల్లెలూయా. పిల్లలు పుట్టాలని కొంతమంది ఏం చేస్తుంటారు, ఎక్కడెక్కడో యాక్టర్లు కూడా చాలామంది, పిల్లలు పుట్టిస్తామని యాక్టర్లు కూడా చాలామంది తయారైపోయినారు. హల్లెలూయా. అది కుదరని పని అని ఇక్కడ ఏమన్నాడు దావీదు మారు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు, తల్లి గర్భంలో నన్ను తయారు చేసిన వాడవు నీవే. నేను ఎర్రగా ఉండాలో, నల్లగా ఉండాలో, తెల్లగా ఉండాలో, గోధుమ వర్ణంలో ఉండాలో, మామూలు కళ్ళు ఉండాలో, నీళ్ళు రంగు కళ్ళు ఉండాలో, ఎట్లాంటి కళ్ళు ఉండాలో, మామూలు ఎంటికలు ఉండాలో, కర్లింగ్ హెయిర్స్ ఉండాలో, లేకపోతే నిలబడే ఉండే ఎంటికలు ఉండాలో, ఎట్లుండాలో నిర్మించిన వాడవు నీవే. తల వెంట్రుకలు కూడా ఆయన చేతి పనే, అవునా? తల వెంట్రుకలు చేసేసాడు. ఒక్కొక్కరిని చూడాలి, ఇట్ట నిలబెట్టి ఉంటాడు, ఎంటికలు ఇట్ట నిలబెట్టి ఉంటాడు, గడ్డం ఇట్టు పెట్టి ఉంటాడు. ఆయనకు తెలీదా అడ పెట్టాలని? మర్చిపోయాడేం పాపం, దేవుడు మర్చిపోయాడని వీళ్ళు పెడతారు. ఇట్ట పెట్టి వాడిని చూడడానికి అబ్బా, ఆ మొహం చూస్తే వాడు ఇట్టనుకుంటుంటే పోతుంటాడు. తల వెంట్రుకలు రాలిపోతే మళ్ళీ రావు. ఈ మధ్య ఏదో పెట్టి నూనె పూసుకుంటే ఎంటుకలు వస్తాయంట, రావు. మరి చెయ్యి పోయింది, చెయ్యి దాకా పోయింది, మరి నూనె పూసుకుంటూ వచ్చిద్దా? హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఏదైనా దేవుడే చేయాల, నిర్మించిన వాడే దాన్ని మరలా కట్టాల, మనుషుల వల్ల కాదది. హల్లెలూయా. దేవుడు సృష్టికర్తే దానిని పునర్జన్మింపజేయాల, దాన్ని దేవుడే చేస్తాడు. అంతవరకే వింటున్నారా? అందుకే ఏమంట, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దావీదుకి ఏం కలుగుతుందంట? నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము, హల్లెలూయా, ఆశ్చర్యము.
నాకు కలుగుతూ ఉంది ప్రభువా. తల్లి గర్భములో నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయం, ఆశ్చర్యం. ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక శిశువుకు పుట్టుక, జన్మ ఇవ్వాలంటే, వింటున్నారా, అది ఎంతో కష్టంతో కూడిన పని. అవునా? అవునండి. ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మని ఇవ్వాలంటే ఎంతో కష్టముతో కూడిన పని. అప్పుడంతా కూడా 2, 3, 5, 10, 12, 20 దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు కూడా ఇస్తాడు. వింటున్నారా? కానీ పరిస్థితి ఏమైందంటే హాస్పిటల్లో వచ్చేసాయి, రోగాలు ఎక్కువైపోయాయి, మనుషులు ఎక్కువైపోయారు. జ్ఞానం ఏం చేసిందంటే మనిషిని మోసం చేసి డబ్బు సంపాదించడానికి నేర్చుకుంది, భయపెట్టి డబ్బు సంపాదించుకోవడానికి నేర్చుకుంది. హల్లెలూయా. అందుకే డాక్టర్ చెప్ప బాగానే డెలివరీ అవుతుంది అయినా కూడా ఆపరేషనే, బాగా కాకపోయినా కూడా ఆపరేషనే, ఆపరేషన్ చేసి పడే బాగుంది అని పక్కన వీళ్ళు మాట్లాడుకొని చేసేసేయి. అటువంటి పరిస్థితి జ్ఞానం ఏం చేసిందంటే ఈరోజు అమాయకులైన ప్రజలను మోసం చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు పెట్టిన విధానం ఎలా పుట్టాలంట, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమెకి వేదనతో నువ్వు పిల్లలని కందు అన్నాడు ఆయన. అవునా కదండి? వేదనతోనే కనాలా. వేదన లేకుండా ఈరోజు ఏమైపోయింది? కట్టింగు 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 కట్టింగు. హల్లెలూయా. కట్ చేసి పడేసేస్తూ ఉన్నారు, వేదన లేకుండానే బయటికి తీసేసేస్తూ ఉన్నారు. కానీ పుట్టిన తర్వాత ఏమండి, అతన్ని చూస్తే మనకేమన్నా సరే అతన్ని చూడాలా. అతని కళ్ళు, ఆమె కళ్ళు, ఆమె ముక్కు, ఆమె శరీర అవయవాలు, నిర్మాణము అంతా మనకు చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యం. చూస్తే మనకు భయము కలగాల. మనుషుడు దాన్ని తయారు చేయలేడు, ఒక స్త్రీ తయారు చేయలేదు, ఒక పురుషుడు దాన్ని తయారు చేయలేడు. హల్లెలూయా. భయము, ఆశ్చర్యం. అలాగే భౌతికంగా ఎలా జన్మ ఉన్నదో అలా ఆత్మీయంగా కూడా నీకు ఒక పుట్టుకున్నది. ఆమె ఆత్మీయంగా కూడా మనకొక పుట్టుకున్నది. హల్లెలూయా. అది ఎలా జన్మించాలంటే దేవుని ఆత్మ ద్వారా జన్మించుట, పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా నువ్వు జన్మించుట. ఒక శిశువు బయటకు వచ్చే ముందు నీరు, రక్తము, జీవము ఎలా బయటికి వస్తున్నాయో అలాగనే ఒక ఆత్మీయంగా జన్మించే ఒక విశ్వాసికి కూడా మొదట నీతీకరణ, తర్వాత శుద్ధీకరణ, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా ఆ యొక్క జీవము అతనిలోనికి వస్తుంది. హల్లెలూయా. అలా జన్మించినప్పుడు, అలా జన్మించిన వ్యక్తి ఎలా కనపడతాడు లోకానికి? ఆశ్చర్యము, భయము కలుగుతాడు వ్యక్తిని చూసి. అటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆశ్చర్యము, భయము కలుగుతుంది. ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడేంది ఇలా అయిపోయావు? ఇంతకుముందు నువ్వు ఎట్టుండేవాడివి? సిగరెట్లు తాగుతా, సిగరెట్లు తిప్పుతా, పొగ తిప్పుతా, అప్పుడు ఎట్టున్నావు, ఇప్పుడేంది ఎట్టున్నావు? ఏంది అయిపోయింది? ఆశ్చర్యం. కొత్తగా జన్మించిన విశ్వాసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించిన విశ్వాసిని చూస్తేనే ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఒక వింత వ్యక్తిలా కనపడతా ఉంటాడు, దేవునికి ఇష్టమైన ప్రజలాగా కనపడతా ఉంటాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతున్నదా? కొత్తగా జన్మించిన వారిని చూస్తేనే ఆశ్చర్యము, భయము కలుగుతుంది. కానీ మీకు ఒక విషయం చెప్తా ఈ మరి సందర్భంలో, ఈరోజు దేవుని కుమారుడిని చూసి కూడా దయ్యములు భయపడతాయి.
దేవుని కుమారుని చూసి దయ్యాలు కూడా, దేవుని కుమారుని దేవుని కుమార్తెను చూసి దయ్యాలు ఏం చేయాలా? భయపడాలి. హల్లెలూయా. కానీ దేవుని కుమారుడు దయ్యమును చూసే భయపడే విధంగా చాలామంది ఉన్నారు. దేవుని కుమారుని చూసి భయపడే దయ్యాలు కూడా చాలా ఉన్నాయి. నువ్వు దయ్యాన్ని చూసి భయపడే విధంగా ఉండకూడదు, దయ్యము నిన్ను చూసి భయపడే విధంగా ఉండాలా. హల్లెలూయా. అవును కదా. దేవుని కుమారుని చూసే దయ్యాలు ఏం చేయాలా? యేసు ప్రభు వారు శరీరధారి అయి రక్తమాంసముల శరీరంలో గదరీల ప్రాంతంలో పోతున్నాడు. హల్లెలూయా. నడిచి వెళ్తుంటే వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఉన్న ఒకడు, హల్లెలూయా, సమాధుల్లో రాళ్లతో గుద్దుకునేవాడు, సంకెళ్లతో కట్టబడి ఉన్నవాడు, అవే పరిగెత్తకుండా సంఖ్యలు తెంచుకొని బట్టలు లేనాడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మాతో నీకేం పని, మా కాలము రాకముందే మమ్మల్ని నశింపజేయడానికి ఇక్కడికి వచ్చావా, నీకు దండం పెడతా పో స్వామి అని బతిమలాడుకున్నాయి. అక్కడున్న ప్రజలందరూ కూడా బ్రతిమలాడుకున్నారు. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. పౌలు గారిని చూసి దయ్యాలు భయపడ్డాయి, పేతురుని చూసి దయ్యాలు భయపడ్డాయి, దేవుని సేవకులను చూసి దయ్యాలు భయపడ్డాయి. ఈరోజు దేవుని కుమారులను కుమార్తెలను చూసి కూడా దయ్యాలు భయపడతాయి. దయ్యము భయపడే దేవుని కుమారుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దయ్యాలను చూసి అని ఉనికేవాడు కాదు. నేను ఎప్పుడు చూసి దయ్యం భయపడుతుంది తెలుసా? నువ్వు వాక్యములో జీవిస్తున్న జీవితమును బట్టి భయపడతాడు. నువ్వు అద్భుతం చేస్తే వాడు భయపడ్డు, ఆశ్చర్యకార్యం చేస్తే భయపడడు. హల్లెలూయా. మనం మంచిగా పాటలు వేస్తే పాటలు పాడితే భయపడ్డవాడు. వాడు ఎప్పుడు భయపడతాడంటే దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు మన జీవితమును బట్టి వాడు భయపడతాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడి కొరకు జీవించి సాతాడు మనల్ని చూసి భయపడే దేవుని కుమారులుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు 109, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదే. హల్లెలూయా. కొత్తగా జన్మించినప్పుడు కూడా నిన్ను చూసి భయమును ఆశ్చర్యము కలుగుతాయి అనేక మంది ప్రజలకి. ఎప్పుడు అంటే కొత్తగా జన్మించినప్పుడు. ఏమంటే కొత్తగా జన్మించినప్పుడు. సంఘమునికి వచ్చేది ఎందుకంటే చేరడానికి కాదు, సంఘానికి వచ్చేది ఎందుకంటే కొత్తగా జన్మించడానికి. సంఘంలో చేరితే నీకు రక్షణ రాదు, కొత్తగా జన్మిస్తేనే నీకు రక్షణ వస్తుంది. అంతే కదా, అవునా కదా. నీళ్ళలో మునిగితే రక్షణ రాదు. హల్లెలూయా. నీళ్ళలో యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే రక్షణ వచ్చింది అంతే. హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసమును పొందుకుంటావో, కొత్తగా జన్మిస్తావో, అప్పుడు నీవు రక్షణలో ఉండి కొనసాగిస్తున్నట్టు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును దావీదుకే కాదు మనకు కూడా కలుగుచున్నది. ఏమండి, మనకు కూడా ఏది లేకపోయినా, మన శరీరంలో ఏది లేకపోయినా లోపమే, అన్నీ ఉండేటట్టుగా దేవుడు మనల్ని నిర్మించాడు. అవునా కదా. హల్లెలూయా. కాబట్టి అందుకు మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు ఏమంట, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచు ఉన్నది, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా అన్నాడు దావీదు. అవునా కదా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యములు. ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనిషి యొక్క పుట్టుక విధానం అంతా కూడా
ఆశ్చర్యము, మనిషి యొక్క జీవితము ఆశ్చర్యము, దేవుడు ఏర్పాటు చేసిన విధానం అన్నమాట. అందువల్ల మనకేం కలగాలంటే క్రొత్త జన్మ ద్వారా ప్రజలకి భయం కలుగుతుంది, నేను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి జీవితం ఉండాలని దేవుడు మనల్ని ఈరోజు కోరుతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రభువును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.